అందరికీ నమస్తే. ఈరోజు వీడియో కొంచెం కామెడీగా మాట్లాడుకుందాం. ఏంటి అంటే నిన్న చెర్రీస్ తింటూ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో కింద ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారనమాట. ఏంటంటే, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సిస్టర్, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా డిఫెన్స్ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి తను కామెంట్ చేశారు. తను ఒక్కరే కాదు, ముందు వీడియోలో కూడా చాలామంది, ఒక్క సిస్టర్ అయితే నాకు కూడా డిఫెన్స్ పర్సన్నే మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు సంబంధాలు రావట్లేదు సిస్టర్, నాకు ఒక ముస్లిం అబ్బాయి కావాలి అని చెప్పి తను కామెంట్ చేసింది అనమాట. చాలా మంది తెలిగే మిమ్మల్ని నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే డిఫెన్స్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఇలాగా అలాగని చెప్పి చాలా మంది నా వీడియోస్ చూసి డిఫెన్స్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. ఇది నేను గమనించాను. మీరు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు, మరి నేనేం చెప్పేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఎలా అంటే డిఫెన్స్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది, ఇది మాత్రం నిజమే. కానీ ఒక డిఫెన్స్ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటుంది కదా వైఫ్, తనకి ఏంటంటే 2 సపరేట్ లైఫ్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఒకటి హస్బెండ్తో ఉన్న లైఫ్, రెండేమో హస్బెండ్ ఇంటి దగ్గర వదిలేసి డ్యూటీలో ఉంటాడు కదా ఆ లైఫ్ ఒకటి. మీరు ఇప్పుడు నా వీడియోలో చూస్తున్నది ఓన్లీ హస్బెండ్తో ఉన్న లైఫ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, స్వీట్గా క్యూట్గా అందంగా ఉంటుంది అనమాట. అందులో నేనేంటి, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ రెస్టారెంట్కి పెద్ద 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి మంచిగా డిన్నరో లేకపోతే లంచో ఇప్పిస్తే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, నాకు మా హస్బెండ్ చిన్న బడ్డీ కొట్టి తీసుకెళ్ళి ఒక సమోసా ఇప్పిస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే తనని వదిలేసి 2 ఇయర్స్ ఇంటి దగ్గర ఉండి ఎంత మిస్ అయ్యాని తెలుసు కదా. అదంతా చిన్న మూమెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అది ఎక్కడైనా కాదు, ఎక్కడైనా లీవ్కి వచ్చినప్పుడైనా ఎక్కడైనా సరే చిన్న ఒక ఎక్కడి నుంచి కొంచెం వాకింగ్ ఆ టైం నాతో స్పెండ్ చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట. మా హస్బెండ్ నాకు ఏం తీసుకొచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇది చూసి మీరు ఎంజాయ్ నేను తను నాకు ఇవ్వడం, నేను అదంతా నిజమే. ఎందుకంటే నేను అలా కనెక్ట్ అవుతాను మా హస్బెండ్కి. ఇది ఒక లైఫ్. ప్రతి ఒక్కరికి హస్బెండ్తో ఉన్న లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు హస్బెండ్ ఇంటి దగ్గర వదిలేసి తను డ్యూటీకి వచ్చాడు అనుకోండి, అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? చెప్తాను. సపోజ్ ఒక టైప్ ఆఫ్, నేను వాళ్ళకి పేర్లు ఏం పెట్టను కానీ, నువ్వు వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఒక అబ్బాయిని చేసుకుని ఉంటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగు, చేసుకోవచ్చా, ఎలా చూస్తారు వాళ్ళ తాలూకోలు మనల్ని, అంటే హస్బెండ్ ఉన్నప్పుడు ఎలా చూస్తారు, హస్బెండ్ లేనప్పుడు ఎలా చూస్తారు అని చెప్పి ఒకసారి అడుగు, తెలుస్తుంది. అంటే వీడియోలో ఎవరు డైరెక్ట్ చెప్పరు కానీ నువ్వు పర్సనల్గా వెళ్ళి కడుక్కో అనమాట, చెప్తారు అన్ని. హస్బెండ్ ఉన్నప్పుడు మనమే వాళ్ళకి ఇది అన్నట్టు ఎత్తేస్తారు. హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అది ఎట్టిపోయిందో, ఎక్కడ ఉందో లేదో, బతుకుందో లేకపోతే ఏటయిందో కూడా కనీసం ఖాతరు పెట్టిన వాళ్ళు ఉంటారు తెలుసా. అదే మళ్ళీ వస్తున్నాడు హస్బెండ్ 2 రోజుల ముందు అని తెలియగానే మనం వెళ్తాం కదా మళ్ళీ అక్కడికి. వెళ్ళేటప్పుడు అయ్యో ఇల్లేంటమ్మా ఇలా చిక్కిపోయావు, ఎండిపోయావు, ఫుడ్ తినట్లేదా, ఇది ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తారనమాట. సో ఎలా అంటే యాక్టింగ్, అది మనం రియల్గా చూస్తాం, మేము రియల్గా చూస్తాం అనమాట. యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా, ఓహో ఇలాగా అంటే మనం టీవీలో చూస్తే అది యాక్టింగ్ అని తెలిసిపోద్ది. డైరెక్ట్గా యాక్టింగ్ చూస్తాం అనమాట కొందరు మనుషుల నుంచి. ఇంకేంటంటే ఒక రకం నిజంగా సీరియస్ చెప్తాను, హస్బెండ్తో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. కానీ హస్బెండ్ మనల్ని ఇంటి దగ్గర వదిలేసినప్పుడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. చుట్టుపక్కల వాళ్ళన్నే మాటలు కావచ్చు, లేకపోతే ఇంకేంటంటే ఒక వైఫ్కి హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది, అదే హస్బెండ్ సపోర్ట్ లేకపోతే సింగిల్గా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. అలాంటి లైఫ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, సపోజ్ ఎక్కడైనా కొంచెం గొడవలు ఇవి ఆబ్వియస్గా అవుతాయి అనుకోండి. గొడవలు అలాంటప్పుడు హస్బెండ్ సపోర్ట్ అనుకుంటే ఎంత బాగుంటుంది. అదే హస్బెండ్ సపోర్ట్ లేకుండా మనం ఒక్కళ్ళమే ఆడాలంటే ఎలా ఉంటుంది. అంటే ఎందుకు ఇలాగా నెగిటివ్గా అని ఆలోచిస్తున్నానంటే, మీరు పాజిటివే చూస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు నిజమే, కానీ నెగిటివ్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు ఫేస్ చేయగలగాలి.
అంటే ఎవరు పాజిటివ్గా చూపించుకుంటారు కానీ నెగిటివ్ ఎవరు చూపించుకోరు కదా. నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా పక్కింటి దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా కిందింటి దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఎదురు బ్లాకులకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు స్టోరీ చెప్పుకుంటే నవ్వు వస్తుంది తెలుసా. వాళ్ళ దగ్గర నాకు అనిపిస్తుంది నాది ఒక ప్రాబ్లమేనా అని అనిపిస్తుంది. ఎందుకు నీకు ప్రాబ్లం ఉందక్క అంటే చెప్తానులేండి, ఫ్యూచర్లో ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడొక రోజు చేస్తానులేండి వీడియో. కానీ అంటే ఎలా అంటే డిఫెన్స్ పర్సన్ దూరంగా ఉండడం వలన ఈజీగా మోసం చేసేస్తారు అనమాట. వాళ్ళు ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే దేని పరంగా ఈజీగా మోసం చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళకి ఏం తెలియదు. సో ఈజీగా మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం అడగలేము, మనకి తెలియదు, మనం ఇన్వాల్వ్ అయ్యామనుకో నీకేంటి సంబంధం అని అడుగుతారు. సో అన్నీ తెలిసినా చూస్తూ ఉండగలం కానీ మనం ఏం మాట్లాడలేమన్నమాట. వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ వాళ్ళు చెప్తేనే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఇక్కడ డైరెక్ట్గా చూడలేరు కదా. వాళ్ళు చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? మనకి కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన మనకే నాలెడ్జ్ ఉంటుంది. సో ఇలాంటివి కూడా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను అంటాను అలాగని డిఫెన్స్ పర్సన్స్ అందరూ మంచోళ్ళని కూడా నేను చెప్పను. ఒక సిచ్యువేషన్ ఏంటంటే, నాకు డెలివరీ అయినప్పుడు నేను నేవీ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను అనమాట. సో నా పక్క బెడ్ తనకి ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టింది, తనకి 12 years. నెక్స్ట్ ఇంకొక బేబీ కన్నడకు వచ్చిందనమాట. వస్తే తనకి నెక్స్ట్ కూడా బేబీయే పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ రాలేదు, వాళ్ళ అత్తోళ్ళు రాలేదు, ఎవ్వరు రాలేదు ఆమెను చూడడానికి. చాలా బాధ అనిపించింది తెలుసా. ఒక్క అమ్మాయి డెలివరీ చేసుకుంది, ఫోన్ చేస్తే రాననేస్తున్నాడు అలా ఆయన. ఈట్రా బాబు, ఈ జనరేషన్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి అనిపించింది తెలుసా. పాపం ఇంకప్పుడే డెలివరీ అయింది, పొరటాలు ఎవ్వరు చూడడానికి రాలేదు. ఏంటమ్మా వీళ్ళ అమ్మలు ఉన్నారంటే వీళ్ళకి ఎంట్రీ లేదు, వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళ హస్బెండ్ రాననేస్తున్నాడు. మరి ఏం చేస్తాడో నాకు అర్థం. ఆడికి సెన్స్ ఉందో లేదో, కనీసం సెన్స్ లేదు అడిగి. ఒక ఆడపిల్ల మగపిల్ల అనేది హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని కూడా సెన్స్ తెలియదు. ఆడ మళ్ళీ జాబ్ చేసేస్తున్నాడు, అందులో డిఫెన్స్ జాబ్. ఆడేమో దేశానికి సేవ చేసేయడానికి వచ్చేసాడు కోర్సులోకి. కూతురుని ఫస్ట్ పాప పుట్టింది, సెకండ్ కూడా కూతురే పుట్టిందని చెప్పి ఓర్చుకోలేనోడు ఇంకా దేశానికి సేవ చేసేస్తున్నాడు. ఎలాంటి పనికి మళ్ళీ కూడా ఉంటారు, వాళ్ళు హీరోలు కాదు జీరోలు అనమాట. వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉంటారని అయితే నేను చెప్పను, కానీ ఒక 100%లో 90% చాలా మంచోళ్ళు ఉంటారు. వైఫ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వైఫ్ని ఎలా చిన్న పిల్లలు చూసుకుంటారు అనమాట. మిగిలిన 10 members ఉంటారా పనికి మాలిన ఎదవలు అనమాట, అంత దారుణంగా ఉంటారు. 90% మాత్రం చాలా బాగా చూసుకుంటారు అనమాట. మా హస్బెండ్ చూడండి నన్ను ఒక ప్రిన్సెస్ లా చూసుకుంటారు అనమాట. అలాగే నా ఫ్రెండ్ ఉందా, వాళ్ళ హస్బెండ్ తన్ని కూడా ప్రిన్సెస్ లా చూసుకుంటారు. ఇప్పుడు నా ఎదురింట్లో తను ఉంది, తను ఇప్పుడు ప్రెగ్నెంట్, తన కాల్ కిందను కూడా పెట్టకుండా వాళ్ళ ఆయన చూసుకుంటాడు అనమాట. సో అలాగే నేను చూసిన ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ చాలా మంచి, వాళ్ళని చాలా బాగా కేర్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు అనమాట. సో నేను అక్కడ హాస్పిటల్లో చూసిన అతను మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆడపిల్ల సెకండ్ ఆడపిల్ల పుట్టిందని చెప్పి కనీసం చూడడానికి కూడా రాలేదన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా సరే మీ ఇష్టం. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత నీకు వేరే వాళ్ళకి ఏదైనా గొడవ అయ్యి, మీ హస్బెండ్కి సంబంధించి ఏదైనా గొడవ అయ్యి, అప్పుడు మీ హస్బెండ్ నిన్ను అక్కడ వదిలేసి డ్యూటీలోకి వచ్చేసాడు అనుకో, అప్పుడు నీకు అక్కడ ఏ సపోర్ట్ లేదనుకో, దీని వీడియోలు చూడడం వల్ల నేను ఇలా పెళ్లి చేసుకుంటాను, ఇదే నన్ను ముంచేసిందని మాత్రం అనకమ్మా. కొంచెం ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేసుకోండి. కానీ దేవుడు రాసిన రాత మనం ఎవరు తెప్పించుకోవాలి. మనకి అతనే హస్బెండ్గా రావాలంటే అతనే వస్తారు, అంతేగాని నా వీడియోస్ చూసి మాత్రం మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారని మాత్రం అనకండి. ఎందుకంటే మీరు నా లైఫ్లో ఒక పార్టే చూస్తున్నారు, హస్బెండ్తో ఉన్న పార్ట్, ఇంకొక పార్ట్ మీరు చూడలేదు కదా, ఆ పార్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మీకు తెలియదు కదా. సో అందుకోసమని మీరు కొంచెం ఇదవుతున్నారనమాట. హస్బెండ్తో ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ హస్బెండ్ తోటే మనకి ఉండడానికి అవ్వదు కదా. ఎందుకంటే 3 years క్వార్టర్స్ ఉండొచ్చు, 3 years క్వార్టర్స్ ఉండకపోవచ్చు. మనకి క్వార్టర్స్ ఉన్నప్పుడు బాగుంటుంది, క్వార్టర్స్ లేనప్పుడు ఇంటి దగ్గర ఉండాలి కదా, అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది డిఫెన్స్ వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది.
చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే కొంతమంది ఫ్యామిలీకి డైరెక్ట్గా ఈ హస్బెండ్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తే ఎన్ని ఇయర్స్, ఇప్పుడు కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, హస్బెండ్తో కొందరు కంటిన్యూస్గా హస్బెండ్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉంటే అన్ని ఇయర్స్ ఫ్యామిలీ పెట్టుకుంటారు, కొందరు మాత్రం అసలు ఇక్కడే అసలు వెళ్ళరా హస్బెండ్ దగ్గరికి ఎందుకు అనేసి కొంతమంది అడుగుతారు కదా, కొంతమందికి ఉంటుంది కదా. ఎందుకంటే చెప్తాను వినండి. అందరూ చేసింది ఆర్మీయే, కానీ ఆర్మీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే కొందరికి పెళ్ళైనప్పుడు ఫ్యామిలీ పెట్టడానికి అవైలబుల్గా ఉందనుకోండి, సో అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. తర్వాత పిల్ల కొంచెం ఒక 1 year 2 years అయ్యేసరికి వీళ్ళు వేరే దగ్గర పోస్టింగ్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ ఉండకపోవచ్చు. సో వీళ్ళు తీసుకెళ్ళడం అవ్వదు. అంతట్లోగా అబ్బాయికి 5 years వచ్చేయచ్చు, స్కూల్లో జాయిన్ చేసేయచ్చు. జాయిన్ చేసిన తర్వాత వాడు ఎడ్యుకేషన్ పాడైపోద్దని చెప్పి మళ్ళీ క్వార్టర్స్ అవైలబుల్గా ఉన్నా సరే రావడానికి అవ్వదనమాట. కొందరేంటి పెళ్ళైన వెంటనే క్వార్టర్స్ దొరికేస్తుంది, వచ్చేస్తారు, అక్కడ కనేస్తారు, అక్కడ స్కూల్లో జాయిన్ చేసేస్తారు, ఇంకా వాళ్ళు అక్కడ అలాగ క్వార్టర్స్ అవైలబుల్గా ఉంటే పెట్టేస్తారు. కొందరికి ఆ ఛాన్స్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. మనకి దొరుకుతాయో దొరకవో, ఉంటాయో ఉండవో అవన్నీ చూసుకోవాలి. క్వార్టర్స్ దొరికితే హ్యాపీ, దొరకకపోతేనే కొంచెం బాధపడాల్సి వస్తుంది అనమాట. ఎంత ప్రాసెస్ ఉంది. ఇంకా ఏంటంటే నాకు నవ్వు వస్తుంది నిజంగా, నా వీడియోస్ చూసి మీరు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో డిఫెన్స్ వాళ్ళకి అని చెప్పి. కానీ రెస్పెక్ట్ బాగుంటుంది. ఏంటంటే అది మనం నిలబెట్టుకోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు అనమాట. చాలా అమ్మాయికి బయట నాలెడ్జ్ ఏమీ ఉండదు అనమాట. వాళ్ళకి ఎందుకు ఉండదంటే, ఫస్ట్ 10th అవుతుంది. 10thలో మనకి ఏం నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి. 10th అయిన తర్వాత ఇంటర్ అవుతుంది. ఇంటర్లో ఇంటర్ అప్పుడప్పుడే కాలేజ్ లైఫ్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఆ తెలిసే టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రన్నింగ్లని ఇవ్వని అవ్వని చదువు, ఇది ఎగ్జామ్ అని ఈ ఎగ్జామ్ అని ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అని వాటి మీద ఫుల్ ఫోకస్ పెడతారనమాట. సో జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాగుంటుంది తెలుసా, ఓన్లీ అందరూ అబ్బాయిలే. లవ్వులు గివ్వులు అలాంటివి ఏ ఉండవు వీళ్ళకి. వచ్చారా, వాళ్ళ పని ఏదో చేసుకున్నారా, పడుకున్నారా అంటే ఎలాగంటే ఒక హాస్టల్ లైఫ్లా ఉంటుంది అనమాట. బయట ప్రపంచం ఏం తెలియదు వీళ్ళకి. డిఫెన్స్ గురించి అంతా తెలుస్తుంది కానీ బయట ఎంజాయ్ చేయాలి ఎలాగలగానే ఆ నాలెడ్జ్ ఉండదు అనమాట. సో మనం ఒక డిఫెన్స్ పర్సన్ వైఫ్గా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, నార్మల్ ఎంప్లాయీ అనుకుంటే ఆడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దేని గోపుతాడో ఏం చేస్తాడో మనకి తెలియదు కదా. అదే మనం అనుకోండి 6 నెలలు మనకి దూరంగా ఉన్నా సరే ప్రశాంతంగా ఉండొచ్చు ఇంటి దగ్గర. ఎందుకు అనుకుంటారు, ఈ గోకుడు గీకుడు కార్యక్రమాలు ఇక్కడ ఉండవు అనమాట. అది చక్కగా ఉంటాడు అని చెప్పేసి మనకి ఒక ఇది ఉంటుంది అనమాట. మన హస్బెండ్ దేని వెనక్కి వెళ్ళడు, అక్కడే ఉంటాడని చెప్పేసి. సో వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళకి ఒకటే, చేసుకున్న వైఫ్ని ప్రేమించడం ఒకటే తెలుస్తుంది. సో మనము కూడా అంతే ప్రేమ ఇవ్వగలిగితే వాళ్ళు మనల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు అనమాట. ఓకేనా? నేనేమంటానంటే చేసుకోవద్దు అని చెప్పను, అలాగే చేసుకోండి అని చెప్పను. మీరు ఈ ప్రాబ్లం అన్నింటికి ఫేస్ చేయగలిగితే వాళ్ళని హర్ట్ చేయకుండా మీరు చూసుకోగలను, వాళ్ళు నన్ను తీసుకెళ్ళకుండా ఇంట్లో ఉంచేసినా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను అని మీరు అనుకుంటే కనుక చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే ఇవన్నిటికి పర్వాలేదు, నేను యాక్సెప్ట్ చేయగలను, నేను భరించగలను, నా హస్బెండ్ దూరంగా ఉన్నా నాకు లాంగ్ డిస్టెన్స్లో పర్వాలేదు అని మీరు మీరు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ వన్స్ చేసుకున్న తర్వాత నన్ను తిట్టకండి, దీని వీడియోస్ చూసి నేను చేసుకున్నానని మాత్రం నన్ను అడగండి. అంటే ఎలా అంటే చాలా బాగుంటుంది అబ్బా, అది ఫీల్ అయిన వాళ్ళకే బాగుంటుంది అనమాట, ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్ బాయ్.